నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మనకి భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. సో దానికి సంబంధించి చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కేఏ పాల్ గారు. సో ఆయన ఏమంటున్నారంటే ఇట్లా నేను పాకిస్తాన్ వాళ్ళతో నేను మాట్లాడతాను యుద్ధం గురించని. సో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ వీడియోస్ మీరు చూసే ఉంటారు సార్. మీ ఒపీనియన్ ప్రకారం ఆయన మాట్లాడే మాటలు మీకు ఏమనిపిస్తుంది సార్? ఆయన నాకు బాగా ఫ్రెండ్, ఒక 26 సంవత్సరాల నుంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్. నేను టైమ్ సినిమా తీస్తున్నప్పుడు ఆయన్ని వడ్డీ వీరభద్రరావు గారిని వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, తెలుగుదేశం మా ఎమ్మెల్యే. సో చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఫేవర్ అనమాట ఆయనకి. ఆయన తీశాడు సినిమా, ఆయన మేకప్ ఆర్టిస్ట్ది తీశారు. దానికి చాలామంది మేనేజర్లు ఉన్నా కూడా ప్రొడ్యూసర్ తరఫున మేనేజర్ నాని ఫాదర్ రాంబాబు ఆ సినిమాకి. సో ఆ టైంలో ఇతను పరిచయం అయ్యాడు. పరిచయం అయితే నేనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేనే రిసీవ్ చేసుకున్నాను. హెలికాప్టర్లో వచ్చాడు, అక్కడి నుంచో చేశాడు. ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా పాపులర్ రెవరెండ్ కేఏ పాల్ గారు. శ్రీకాకుళం నుంచి వెళ్ళిన వ్యక్తి. దాని తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే అక్కడ పాల్ దినకరన్ అని ఇంకొక ఉన్నారు మెడ్రాస్లో. పాల్ దినకరన్ జీసస్ కాల్స్ అని, వాళ్ళు కూడా వెరీ రిచ్ పీపుల్. వాళ్ళ ప్రాపర్టీ ఏదో ప్రాబ్లమ్ వచ్చి అమ్మేస్తున్నారు కోయంబత్తూరులో. ఒక 1000 కోట్లకి అంతగా అమ్మేస్తున్నారు. మొత్తం అది కొంటాకు వచ్చి 6-7 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నేను ఎమ్మెల్యే వీరభద్రరావు గారు అందరూ ఉన్నాం, చాలా చెప్పు చునిపోయాం జీసస్ కాల్స్ అడయార్లు మెడ్రాస్లో. మాకు ఆకలి కూడా వేసేసింది. నేను అక్కడికి వాళ్ళని తిట్టాను కూడా, కోపం వచ్చి ఫోన్లో. మేము గెస్టులు ఉన్నారని కూడా మీకు జ్ఞానం లేదా అని చెప్పేసి అయ్యో అన్నాడు ఆయన, పాల్ దినకరన్ గారు ఆయన. అప్పుడు నేను బయటికి వెళ్ళి అడయార్ పార్క్లో పిజ్జా కార్నర్ ఉంటే, పిజ్జా కార్నర్ అది, పిజ్జా హట్ కాదు, పిజ్జా కార్నర్ అంటే ప్రజలు పట్టుకొచ్చాను ఆయనకి, ముసలైన వీరభద్రరావు గారి కాళ్ళకనే. ఇది చెప్పిన తర్వాత పాల్ గారు చాలా ఆయన పాల్ దినకరన్ గారు బెన్స్ గారులన్నీ వదిలేసి నా జనలో వచ్చి కూర్చున్నాడు. ఈజ్ టు లైక్ మీ అనమాట. సో ఇటువంటి అతన్ని కూడా నేను అప్పుడప్పుడు ఎందుకు యాంటీకి మాడతానంటే, మొన్న ప్రవీణ్ అనే ఆయన పాస్టర్ గారిది మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్పటి వరకు ఎవరు నాయిస్ చేశారు, గవర్నమెంట్ కాదు ఇది యాక్సిడెంటే అని చెప్పినా కూడా ఎక్కువ మాట్లాడింది ఇతను. అమలాపూర్లో అతను నా ఫ్రెండే, హర్ష్ కుమార్ అని ఎంపీ అనమాట. అతను వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడారు. ఈయన మాట్లాడడంలో అర్థం ఏంటంటే, ఈయన ప్రవీణ్ కంటే ఒక 1000 రెట్లు పెద్దోడు, 1000 రెట్లు పెద్దోడు కేఏ పాల్. అది రెస్పాన్సిబుల్గా మాట్లాడి చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ చేస్తున్నాడు యాక్చువల్గాను. అదే టైంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు. దానికి దీనికి పొందం లేదు, అది వేరే సబ్జెక్ట్, ఇది వేరే సబ్జెక్ట్. నువ్వు క్వశ్చన్ చెప్తే ఒకటే చెప్పాలి కానీ నేను చెప్పలేను కదా నేను. సో మొత్తం చెప్పేస్తున్నాడు, అతన్ని తిడుతున్నాడు. మరి కూటమి గవర్నమెంట్ తిట్టే ఉద్దేశం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లోకేష్ బాబుని తిట్టాలి, ఇతను కూడా తిట్టాలి కదా. ఇతను ఒకడే తిడుతున్నాడు, పైగా నేను కాపుని అంటాడు, కొంచెం కాపు అంటాడు, కొంచెం మాల్ అంటాడు, ఇది చెప్తా ఉండు. అతని మీద ఉన్న అభిప్రాయం పోయింది నాకు. చాలాసార్లు ఫోన్ కూడా చేసి మాట్లాడాడు కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఎందుకు కోపం వచ్చిందంటే అక్కడ ఫ్రెండ్ ఆయన చూడండి, నేను తప్పు చేస్తే మటుకు పాయింట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు ఎక్కువ నాయిస్ పెట్టి పడిపోతున్నావు. ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇతను రావాల్సిన 1000 కోట్ల డబ్బులు బల్లించారు వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడికి, షర్మిల హస్బెండ్కి. దానికోసం సోనియా గాంధీ లెవెల్లో కాన్స్పిరసీ చేసి పాపం ఇతనికి దెబ్బ కొట్టేస్తే ఇతనికి ఒక ఫ్లైట్ ఇచ్చారు. ఆ ఫ్లైట్ని కూడా రానే కూడా చేశారు ఇండియాకి. ఇతనికి అన్ని అన్యాయాలే జరిగినాయి. ఈ పాలిటిక్స్ అలాగే ఉంటాయని తెలుసుకుని నేను కూడా పాలిటిక్స్ రావాలనుకోవడం తప్పులేదు. కానీ నువ్వు దేవుడి మనిషి, దేవుడి వాక్యం కోసం 200 కంట్రీల్లో అక్కడ ఉన్న ప్రెసిడెంట్లు మోకాళ్ళ మీద వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు ఆయన చేత. అంత గొప్ప వ్యక్తి నువ్వు ఇక్కడ వచ్చి ఈ రొచ్చు రాజకీయం ఉంటుంది కదా, అందులో వద్దు అని చెప్పేసి నేను ఒకసారి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకుని నిజామాబాద్ 100 కిలోమీటర్లు ఉంటుందేమో కదా నిజామాబాద్, అది ఒక డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళాం. వెంకటేశ్వర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా పట్టుకెళ్ళి ఓన్లీ చెప్పడానికి నువ్వు నిన్ను బదనాం చేయడానికి చూస్తున్నారు. అప్పుడు ఒక 30-40 వేల మంది వచ్చారు ఈ మీటింగ్. ఇది క్రిస్టియన్ మీటింగ్ ఉంటాయి కదా, సువార్త చెప్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్ వెళ్ళేటప్పుడు చెప్పాను ఆయన పిలిచి. అదే హోటల్లోనే ఉన్నాను నేను కూడా ఉండి, నువ్వు దేవుడు పంపించాడు, నేను ఇక్కడి నుంచి చేయను, పాలిటిక్స్ రాను అని అన్నారు. చాలా టీవీ 9 వీళ్ళందరూ కూడా నిన్ను 420 గాడి కింద చూపించాను యూట్యూబ్లో చేసి పెట్టారు. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళే మాట్లాడుతున్నావు కూర్చొని, ఇన్ని చెప్పేశాను. డోంట్ బికమ్ చీప్ అని. నేను ప్రశ్నించే అమ్మాయిలకి నీలో 1/100 ఉండదు నాలెడ్జ్, అయినా కూడా నిన్ను ఒక కామెడీ పీస్ కింద మాట్లాడుతున్నారు చెప్పాను. చెప్పి
కన్విన్స్ చేసి నేను నిద్రపోయి లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి లోపల బయట, కానీ అంతకంటే ముందు లేచిపోయి ఆల్రెడీ ప్రస్తుతం మాట్లాడుతున్నాడు. నైటే చెప్పాడు మా ఆయన నన్ను, దేవుడు పంపించాడు అని చెప్పి, అమ్మ బాబోయ్ నిన్ను యేసు ప్రభు ఎవడు కూడా నిన్ను కాపాడలేడని వెంకటేష్ ఉన్నాడు అని పోయాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. అదే ఫస్ట్ టైం నేను నిజామాబాద్ 2 సార్లు వెళ్ళాను. షిరిడి వెళ్ళి వస్తూ ఒకసారి అక్కడ ఆగాను ఎప్పుడో. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిన అదే ఫస్ట్ టైం పర్టికులర్గా నిజామాబాద్ వెళ్ళటం అనేది ఐ ఎంజాయ్డ్. డే టైం కూడా రోడ్ల మంచి అలా వెళ్ళి సరదాగా బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాం. దాని తర్వాత ఈయన ఒకసారి నేను కార్లో వెళ్తుంటే, ఆయన వేరే కార్లో వెళ్తున్నాడు బంజారా హిల్స్లో, తెలుసుకుని మొబైల్లో చేశాడు. చేస్తే ఎప్పుడు ఎక్కడెక్కడ మాట్లాడుతూ కనపడుతుందంటే ఆ పక్క కార్లో ఉన్నాడు ఆయన. వెరీ నైస్ పర్సన్ యాక్చువల్గాను, బట్ వీ యూస్ టు బీ వెరీ క్లోజ్ అనమాట. అంటే ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మర్చిపోయి నీకు ప్రేయర్ చేయడం మర్చిపోయినాను ప్రేయర్ చేశాడు ఎయిర్పోర్ట్లో, మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిన్న అదే ఎయిర్పోర్ట్లో ఎక్కడికో వెళ్తూ ఇస్తాంబుల్ వెళ్ళి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళటం గురించి ఏదో బుక్ చేసుకున్నాడు. వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ అబ్బాయి ఎవరో అమ్మాయి వాళ్ళెవరో ఆల్రెడీ ఫ్లైట్ బోర్డింగ్ అయిపోయినట్టున్నారు. ఈయన కొంచెం లేట్గా వెళ్ళినట్టున్నాడు. యాక్చువల్లీ ఈయన ఆపారు, లుకిన్ నోటీస్ ఇచ్చారు అన్ని ఎయిర్పోర్ట్లకి ఇండియాలో. ఎవరైతే పాకిస్తాన్ వెళ్తున్నారో వాళ్ళ యొక్క బోగట్టా చేసుకుని అవసరమైతే ఆపేయమని. మతస్థులు మత గురువులు అయితే ఆపమని ఉంటుంది. నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వేం చేస్తావు? బాబాయ్ ఈయన పాల్గారు అని అసలు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు వచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఏదో క్రిస్టియన్ పెద్దోడు ఇలా ఉన్నాడు అని ఆపేశారు. ఆపేసి ఎక్కిన వాళ్ళు కూడా దించారు ఇలా అబ్బాయి నాడలను. అక్కడ పోనీ దించేసారు, పోతే పోయింది. మామూలు మెదలకుండా ఊరుకుని ఓహో ఈ ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి అంటే డీసెంట్గా పోవాను. అది కూడా పబ్లిసిటీ అయిపోవాలి అతనికి. ఇలా పట్టేసుకుని అందరూ చూడండి కే పోలను మాడుతున్నాను, సెన్సేషన్ చేసేయండి ఈ న్యూస్ని అన్నాడు. ఎంతవరకు ఎక్కిపోయిందో పబ్లిసిటీ పిచ్చి దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అందరికి చెప్పేయండి నన్ను ఎక్కనివ్వట్లేదు ఫ్లైట్, ఎక్కడ వాళ్ళు దించేశారు. ఓ పక్కన వార్ ఆపుదానికి వెళ్తున్నామంటే అది కామెడీ పీస్ కాకపోతే అది ముస్లిం కంట్రీ. నేను ఎవడన్నా క్రిస్టియన్, నువ్వు అక్కడికి ఇల్లు ఉంటావు ఒకప్పుడు, అయినా నేను జరదారి పిలిచేసారా నువ్వు చెప్తే నేను వింటామంటే నిజంగా అంత వార్ ఆపేసి ఉద్దేశం ఉంటే కాన్ఫిడెన్స్ హాల్స్ ఉంటావు నీ దగ్గర. ఇతనికి 1000 ఎకరాలు ఉంది ఇక్కడ. అర్థమైందా మీకు? పాల్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. తెలుసా మీకు? నాకు అన్ని రికార్డ్స్ ఉన్నాక నాకు ఎందుకు చిరాకు వచ్చిందంటే ఈ పబ్లిసిటీ పిచ్చేటే బాబు, నాకు అది అర్థం అవ్వట్లేదు. ఎంత పిచ్చా ఇలా పెట్టుకుని చెప్పేస్తాడు. ఈ న్యూస్ సెన్సేషనల్గాను మొత్తం ఎవరో అన్ని ఛానల్ వేసేయండి అన్నాడు, తనే చెప్పేస్తున్నాడు. ఆడెవడో వేసాడు ఫస్ట్లో, అది నాకు చూపించాడు. నిన్న ఒక ఇంటర్వ్యూ అయింది నాకు, చెప్తే ఇదేంటి బాబు ఎంత అలా పిచ్చి పట్టేస్తుంది అనుకున్నాను. నువ్వు వెళ్ళి వారాపేతావా? 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఉన్న వాళ్ళు, ఇంతకంటే పెద్ద డెమోక్రసీ రిచెస్ట్ కంట్రీ అమెరికా వాళ్ళు చేయలేంది నువ్వు ఆపుతావా? వాళ్ళు మూర్ఖులు వాళ్ళు. నువ్వు వెళ్ళి ఆపుతావు. నిజంగా ఆపాలని కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడు, ఇక్కడికంటే దగ్గరగా మాట్లాడుకోవచ్చు. తెలుసు కదా మీకు? పెద్ద కాన్ఫరెన్స్ కూడా కాదు, ఇలా కూడా మాట్లాడచ్చు. టు జర్దారి అక్కడ ఆ ప్రైమ్ మినిస్టర్ తోటి ఇలా మాట్లాడవచ్చు కావాలంటేనే. ఇవన్నీ కదా అతనికి ఆపారు. మంచి సందర్భం దొరికింది. కిలారి పాల్ నేను ఎవడనుకుండా చంపేస్తాను ఆ టైప్లో అతను నన్ను ఆపేస్తున్నారు అంటాడనమాట. సో అది పెద్ద సెన్సేషన్ కింద మన వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, అతను గాలి ఎందుకు తీసేస్తానంటే, బాబోయ్ నీ పబ్లిసిటీ ఆపోయే బాబు, ఒక సీటు గెలిచి చూపించు ప్రజాశాంతి. నువ్వు ఒకడు గెలిచి చూపించు. అలా మనం పోయినసారి 10 సంవత్సరాలు కష్టపడి ఒకసారి ఒక సీటు గెలుచుకున్నాడు కదా ఎవరు, పవన్ కళ్యాణ్. అతనితో పోటీ ఏంటి నీకు? అతను అసలైన కాపు, నువ్వు కన్వర్టెడ్. ఎవడ ఏంటి నీకు ఓటు? అందులో క్రిస్టియన్ పార్టీకి ఎవరు ఓటేరు ఇండియాలోను. అర్థమైందా మీకు? ఎందుకు వేసారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ క్రిస్టియానిటీని దగ్గర రాకుండా చాలా వరకు చాలామంది ఆపారు. పివి నరసింహరావు ఆపాడు, ఇంకెవరెవరో ఆపారు. అతన్ని చీఫ్ మినిస్టర్ అవ్వకుండా ఇంకా 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 ముందు అయిపోవాలి అతను. అందరూ ఆపుకుంటూ వచ్చారు, లాస్ట్లో ఇంకా ఆపలేకపోయారు. ఎస్పెషల్లీ పివి నరసింహరావు బాబు వస్తే చాలా డేంజర్ అది, కుదులు కదిలిపోతాయి. ఎందుకంటే ఫ్రాక్షనిస్ట్ అతను. అర్థమైందా? అయినా అయిపోయాడు. అయిన తర్వాత ఒక క్రిస్టియానిటీ ఒకదాన్నే ఎప్పుడు ప్రాధాన్యతగా మాట్లాడకుండా వచ్చాడు. ఒకసారి మాట్లాడాడు, 7 కొండలకి దెబ్బ కొట్టాడు. అక్కడ వాళ్ళ అల్లుడికి ఏదో క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్కి ఇచ్చాడు, హెలికాప్టర్లో పడిపోయాడు. 7 కొండలు వెంకటేశ్వర జోలికి వెళ్ళకూడదు ఎవరు, ఏమాత్రం చెడ్డ ఉద్దేశంతో ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా బాంబు వేసారా? ఆయన బతికాడు, కొంచెం పుణ్యం ఉంది కాబట్టి. డోంట్ జోక్ విత్ లార్డ్ వెంకటేశ్వర. ఇది నా సందేశం ఇందులో. అర్థమైంది మీకు? మట్టికొచ్చిపోతారు మళ్ళీ.
అదేందా ఇది ఏడుకొండ వెంకటేశ్వర వైభవం అని సినిమాలో చూపించేటప్పుడు మీరు పుట్టలేదు. వెంకటేశ్వర వైభవం అని ఘంటసాల గారి పాటలు చాలా బాగుంటాయి. అదే ఆ డాక్యూ ఫీచర్ లాగా చేశారన్నమాట. సినిమాయే ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు అన్యాయాలు చేసి కొండ మీదకి. అప్పుడు 2 రూట్స్లే, ఒక రూటే ఉంది. ఇప్పుడు వెళ్ళటానికి ఒకటి, రావడానికి ఒక రూట్ ఉంది కదా. వాడు బ్రేక్ పడదు, వాడు ఎదవ కాబట్టి. ఆ సీన్ అందులో తీసారు, పిచ్చగాడేసింది సినిమా. ప్రతి థియేటర్ దగ్గర వెంకటేశ్వరం గుడి కట్టేశారు. యూ కెనాట్ రిమెంబర్ యూ మదర్ అండ్ ఆల్ అడిగితే చెప్తారు. వెంకటేశ్వర వైభవం సినిమా, ఘంటసాల గారి గొప్ప పాటలు ఉంటాయి. అది మనం మెట్లు ఎక్కుతూ ఉంటే పాటలు వస్తూ ఉంటాయి కదా, అవే ఆ సినిమాలో. దాని చేత వెంకటేశ్వరం జోలికి వెళ్ళి ఆయనే దెబ్బ తినేశాడు. ఎవరు, నాకు వైఎస్ఆర్ గారు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఆయన మెడ్రాస్ని పిలిపించి అడ్వర్టైజింగ్ ఇచ్చాడు నాకు. బట్ దేనికి దానికే మాట్లాడుకోలేదు. ఒకసారి బాగా మాట్లాడితే ఒకసారి బాగా మాట్లాడాడు కింద ఎవడో తొట్టినా కొడుకు. అందరూ అన్నిసార్లు మంచోళ్ళు కాదు కదా. గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. నా టైటిల్ అజిత్ గారి కాపీ కొట్టాడు, గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. సినిమా వచ్చింది కదా ఇప్పుడు. అంటే నేను అందరి గురించి గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ మాట్లాడతాను. ఈయనలో బ్యాడ్ ఎక్కువ లేదు, పబ్లిసిటీ పిచ్ అంతే. కేఏ పాల్ గారి మీద నాకు ఈ మధ్యన 4-5 వీడియోలు ఎందుకు గట్టిగా మాట్లాడానంటే డెఫినెట్గా చూసి చెప్తారు. అది బాగా పట్టేసుకున్నాడు. నువ్వు వెళ్ళేదేంటి అక్కడ, దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. ఆ పబ్లిసిటీ పిచ్చి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక జర్నలిస్ట్, వాడి పేరు ఎందుకు లేగానంటే వాడు కొంచెం సీనియర్ జర్నలిస్ట్ కింద పోషిస్తూ ఉంటాడు. వాడు మిసెస్ పాప ఎందుకో పోయింది. సంతాప సాధన కింద ఏదో పెట్టి జర్నలిస్ట్గా పెట్టి వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది, ఈ వయసులో ఉన్న అమ్మాయి మాట్లాడుతుంటే వీడు వెళ్ళి పక్కన ఒక చిరంజీవి చిరంజీవి అతనికి హెల్ప్ చేస్తాడనుకుంటా. మదర్ గురించి చెప్తుంటే, పోయిన మదర్ గురించి చూసేయడా ఇదా అని చెప్తుంటే వీడు వెనకాల నుంచి వెళ్ళి అంటాడు అదే అమ్మాయి ఫాదర్, ఆవిడ మూడును జర్నలిస్ట్. ఆడు ఆ పేరు చెప్పను నేను ఎప్పుడూ. చిరంజీవి గారి గురించి చెప్తాను కూతురికి. ఆవిడ మదర్ గురించి చెప్తుంటే చిరంజీవి కూడా బాధపడ్డాడని చెప్పమంటున్నాడు. ఏ రేంజ్కి వెళ్ళిపోయింది పబ్లిసిటీ. నేను 2-3 ఛానల్ ఎందుకు చెప్పానంటే, డోంట్ డూ దిస్. మీ హ్యూమన్ రిలేషన్స్ ఇంకా పవిత్రంగా నీ భార్య పోయి నువ్వు బాధపడి ఆ అమ్మాయి చెప్తుంటే చిరంజీవి అది రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయిన వాళ్ళకి అది చెడ్డని తెలియదు. నేను ఎందుకు చెడ్డని చెప్తానంటే, వాట్ ద హెల్ ఈజ్ దిస్, షీఈస్ టాకింగ్ అబౌట్ యర్ మదర్, యు ఆర్ గోయింగ్. అక్కడికి వెళ్ళి చిరంజీవి గారు కూడా బాధపడ్డారని చెప్పాలి. నువ్వు ఆయన ఎవడే మధ్యలో కన్నా నీకు గొప్పడైతే ఉండొచ్చు, ప్రజలకు కాదు కదా. ప్రజలు ఏమనుకుంటారు, చిరంజీవి గురించి అంటారు. అదే తీరు మనవాడికి వచ్చింది. నన్ను ఆపేశారు, నా పేరు కెలారి పాల్, మొత్తం అందరూ సెల్షీల్ చేసేయండి. ఏం చేస్తాడు, నువ్వు వెళ్ళి ఉద్యోగం ఆపేస్తావా? వాట్ ద హెల్ ఈజ్ కామెడీ పీస్ కాకపోతే ఏంటిది, నువ్వు వెళ్ళి ఉద్యోగం ఆపడం ఒకటి. నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. అసలు వెళ్ళి ఆపేస్తాడట. నేను యాక్చువల్గా అతను చాలా తరచూ వెళ్తూ ఉంటాడు. ఇదే ఇస్తాంబుల్లో ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళి వచ్చాడట. ద మోస్ట్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ఇంటర్నేషనల్లీ. కేఏ పాల్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. కానీ అతను ఆర్డినరీ పర్సన్ కంటే చెత్తని నిరూపించుకున్నాడు. ఆయన ఉండే విధానం. ఆవిడ బ్రహ్మానందం జోక్ ఏదో ఉంటుంది కదా మీమ్స్లోను, చాలా పెద్ద అవుతాడు అంటే, నువ్వు అనుకున్నాను కానీ ఇంకా పెద్ద అవుతాను నేను అంటే కదా. ఆ లెవెల్లో అతని స్టేటస్ అది కాదు. నేను ఎందుకు బాధపడి చెప్తున్నానంటే, ఐ స్టిల్ లవ్ హిమ్. బట్ అతను తానే ఈ పబ్లిసిటీ పంటేసుకుని చాలా జోక్ అనిపించింది. ఇలా పెట్టేసి మొబైల్లో అది ఎవడో షూట్ చేశాడు, ఇలా ఎవడో చూసి పెట్టాడు. అందరికి చెప్పేయండి, సెన్సేషన్ న్యూస్ చెప్పి అన్ని ఛానల్లో వచ్చేయాలి ఇది అన్నాడు. దాన్ని ఎలాగా ఫ్లైట్ ఎక్కనవ్వలేదని. సో ఇది అతని తీరు. ఇతను ఆపడం ఏంటి, అర్థం లేదేంటి, వాట్ ఆర్ యూ టాకింగ్. వాళ్ళు మూర్ఖులు నెంబర్ 1 వాళ్ళు పాకిస్తాన్లోను. అందులోనూ వాళ్ళకి ఏమీ లేదు. అటు నవాజ్ షరీఫ్ తమ్ముడో అన్నయ్యో ప్రైమ్ మినిస్టర్, వాళ్ళందరికీ అన్నీ తెలుసు. రన్ బై మిలిటరీ. ఓకే, మిలిటరీ కంట్రోల్ బై టెర్రరిస్టులు. వాళ్ళు ఏం చేయగల చేతులు ఏమీ లేదు యాక్చువల్గాను. నిజంగా మనవాళ్ళు బాంబులు వేస్తే పారిపోతారు. మనవాళ్ళు పారిపోయారు అని రాస్తుంది మనవాళ్ళు. చూసారు వెళ్ళి మన మీడియా కూడా చాలా ఓవరు. మోడీ గారి యొక్క మనన్న, బీజేపీ మనన్న, ఆర్ఎస్ఎస్ మనన్న పొందడం కోసం మునీర్ రిజైన్ చేస్తూ కూడా ఆడి పేరు కూడా రాస్తారు. ఎవడు చెప్పాడు వీళ్ళకి? పాకిస్తాన్ వాళ్ళు చెప్పారా? మీడియా కూడా చాలా అబద్ధాలు ఇక్కడ కూడా ఆడినాయి. ఇందాక నువ్వు అడిగే కాబట్టి క్వశ్చన్లో చెప్పేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో కాదు, ఎక్కువ కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఒక సెపరేట్ పరిపాలనది. అక్కడ పాకిస్తాన్ ఎప్పుడైతే డబ్బులు పోయినాయో వాళ్ళకు కూడా ఇండియాలో కలిసిపోదామని చెప్పేసి మనసులో ఉంది యాక్చువల్గా. కాకపోతే ఎక్కువ జనాభా ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ ఉన్న పండిట్లు కొంతమంది చచ్చిపోయారు అనేదే కాశ్మీర్ ఫైల్స్. పండిట్లు అంటే చాలా బాగుంటారు అందంగాను.
అదే ముస్లిమ్స్ బాగుంటారు, వీళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు. కాశ్మీరీ పండిట్స్ అలా గెలితే పాలు వస్తుందేమో అంత అందంగా ఉంటారు అమ్మాయిలు. అమ్మాయిలేటి అబ్బాయిలేటి. సో అంత బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో అక్కడ ఇద్దరు ఉంటారు కాదు, పండిట్లను చాలామందిని ఊసకోత కోసి చంపేయడం చూపించింది కాశ్మీరీ ఫైల్స్. దున్నేసింది ఆ సినిమా తీయడానికి 2 కోట్లు అయ్యి ఉండదు. అది బోర్డ్ పాన్ ఇండియా సినిమా అయిపోయింది, ప్యాన్ వరల్డ్. ఇక హూ డజంట్ నో కాశ్మీర్? ప్రతి కంట్రీకి తెలుసు. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ వెస్ట్ ఏషియా దట్ ఈస్ ఇండియా అండ్ పాకిస్తాన్, దే ఫైట్ ఫర్ కాశ్మీర్ అని, విచ్ ఈస్ సపోజ్ టు బి ద వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటారా? సో అంచేత ఈయన వెళ్ళి నేను వార్ ఆపుదామని వెళ్తున్నాను, అది అవ్వ చేస్తాను. నాకు నేను వార్ ఆపుతాకి వెళ్తున్నాను అంటున్నాను. వార్ చేయమని మనోళ్ళు అడుగుతుంటే వార్ ఆపుతుంటే నేను వెళ్తుంటే మీరు ఇలాగ అంటారటి అన్నట్టు మాట. అలా శ్రీకాకుళం భాషలో అది నాకు ఆల్రెడీ చెప్పేసాను నేను. అది మా ఛానల్లో చెప్పాను, ఇంకో 2 ఛానల్లో చెప్పాను. మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే అది ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అతని మీద ఉన్న గౌరవం ఆల్రెడీ ఎప్పుడో పోయింది. ఈ మధ్యన ప్రవీణ్ కేసు గురించి ఎక్కువ మాట్లాడాడు, అక్కడ మా ప్లస్ అయింది. యాక్చువల్గా ప్రవీణ్ కంటే ఇతను 1000 రెట్లు గొప్ప వ్యక్తి. మీకు అర్థమైందా? అంత గొప్ప వ్యక్తి ఇటువంటి ఇలా దిగజారిపోయి ఎవడో చెప్పుంటాడు. ఈ పాలిటిక్స్లో ఉంటే వీళ్ళందరూ ఇప్పటికి కూడా అమెరికాలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ నన్ను ప్రెసిడెంట్గా చూడాలని అంటాడు. ఈ మధ్యన మొన్న వచ్చి చీఫ్ మినిస్టర్ అన్నాడు, దే వాంటెడ్ టు సీ మీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు కొత్తగా. నేను ఎవరో లేకపోతే దొల్లియాలి కిందకి వెళ్ళి అలా ఉంది అతను మాట్లాడే మాటలు. అది వాట్ ఈజ్ టాకింగ్ అనేది తెలియదు పాపం. చాలా చెప్పొచ్చు, అన్ని ఛానల్లో చెప్పింది మళ్ళీ మీకు చెప్పకూడదు, కానీ ఆ ఛానల్ వేరే చెప్పాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఈ హాజ్ బికమ్ ఈ మేకింగ్ హిమ్సెల్ఫ్ చీప్ అని నా ఉద్దేశం. అంత చీప్ కాదు అతనికి ఉన్న పరపతి అంత చీప్ కాదు. నాకు ఫస్ట్ టైం నాకు కలిసిన తర్వాత ఇప్పుడు TV5 నాయుడు గారు ఉన్నారు కదా, వాళ్ళ ఆఫీసులో ఇతను రూమ్ ఇచ్చారు ఫ్రెండ్లీగా. అప్పుడే అతను పరిచయం అయ్యాడు నాకు. నాయుడు గారు అన్నది ఇప్పుడు టీటీడీ చైర్మన్ చేస్తాడు కదా, ఇతనే పరిచయం చేశాడు. వీళ్ళ బ్రదరు ఫ్రెండే నాకు, డేవిడ్ రాజు. వీళ్ళిద్దరు ఆస్తుల కోసం తర్వాత ఏదో గొడవ పడినట్టున్నారు యాక్చువల్గాను. వాళ్ళ పిల్లలు పెద్దమ్మ గుడి పక్కన నేను తీసుకెళ్ళి ఐ యూస్ టు టేక్ దెమ్ టు త్రినేత్ర. ఇప్పుడు వేరే షాప్ అయిపోయింది కదా మోర్ అని, దాని పేరు త్రినేత్ర అని ఉండేది ఒక 10-15 ఇయర్స్ బ్యాక్. అలా తీసుకెళ్ళివ్వండి నేను. ఇంత దున్నవాళ్ళు కుర్రోళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు దే విల్ బి యువర్ ఏజ్ అంత ఉంటుంది అన్నమాట. బట్ ఐ డోంట్ నో, పాల్ గారిని చూసినప్పుడల్లాను నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. సో ఐ డోంట్ నో ఎలాగ అతనికి ఏమండో అతను నేను దగ్గరికి వెళ్ళి చెప్తే విన్నాడు ఫస్ట్లోను. ఇప్పుడు బాగా ముదిరి ఊసరవల్లి అయిపోయాడు. అర్థమైంది మీకు? ఎవరు చెప్పినా ఏమండో అతను బాగా పట్టేస్తున్నాడు. వన్ ఫైన్ డే ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ అని ఫీల్ అవుతున్నట్టున్నాడు మనసులో. సో పాప ఆ ఫాల్స్ దాంట్లో ఉన్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను వెళ్ళి ఉద్యమం ఆపుతాకి వెళ్తున్నాను, నా పేరేంటి అంటాడు. ఆ ఆఫీసర్కి ఏం తెలుసా అన్నీ? లుక్ ఇన్ నోటీస్ అంటే తెలుసా? ఎయిర్పోర్ట్లో ఆపడం, నా మీద ఇవ్వచ్చు, మీ మీద ఇవ్వచ్చు. సస్పిషియస్ అనుకుంటే నీ పాస్పోర్ట్ని ఆపుతారు, ఆ పేరు అన్నింటిలోకి వెళ్ళిపోద్ది కంప్యూటర్లో. ఆ విధంగా ఇతని పేరు వెళ్ళలేదు. ఇతను లాంటి వాళ్ళు పాకిస్తాన్కి దగ్గరగా ఇస్తాంబుల్ అని ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆపమని వస్తుంది. అది వెరిఫై చేసినారు, పంపించేయచ్చు. ఇతను ఎలా పంపిస్తారు? ఇతను క్రిస్టియన్ లీడర్ పాకిస్తాన్ వెళ్తున్నాడు బాబు అని ఆపేశారు. మీకు అర్థమైనప్పుడు మీకు దేర్ ఈజ్ అ వ్యాలిడ్ రీజన్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, డిఫెన్స్ మినిస్ట్రీ పంపరు. ఇంకా ఇతనికి తెలిసి అయిందే ఊరికనే పబ్లిసిటీ కావాలి కాబట్టి నన్ను ఆపేశారు, డిపోర్ట్ చేశారు, మా అబ్బాయి వాళ్ళని దించేశారు, గంటేస్తున్నారు, పొడి చేస్తున్నారు అని చెప్తున్నాడు. విచ్ ఇస్ ఈ మేడ్ ఇట్ యాజ్ అ ఫన్ ఆఫ్ ఇండియా అనమాట మిస్టర్ పాల్. థ్యాంక్ యూ సో మచ్ సార్.